మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్తో పైకి లేస్తారు. అది మాత్రం గ్యారంటీ. ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు, నాకు లేదు. నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను. డెఫినెట్గా నీది ఒక ఫేక్ పేపర్, ఫేక్ మీడియా. ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా. ఇంత స్టోరీ బోర్డు వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా, నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినావు? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికొస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి రాలే. నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రాయ్. లేకపోయినావు అనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవ్వరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈరోజు చెప్తున్నాను, నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వర్ట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు. నేను ఫార్మల్గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్గా చెప్పను, వెళ్తాను. ఎవడోడు లేఅవుట్లు వేసినాడు, ఎవడోడు కేసీ కెనాల్ మీద కల్వర్టు కట్టినాడు, ఎవడోడు ఈ సాక్షి పేపర్కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకుల లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుద్ధి పొరపాటు. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క దయా పైసా కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతో మంది వస్తారు, నా చేత నేను కడిగి నేను సాయం చేస్తా ఉన్నాను. ఎంతో మంది గ్రీవెన్స్కి వస్తారు. ఒక్కసారి గ్రీవెన్స్కి ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్తో పైకి లేస్తారు. అది మాత్రం గ్యారంటీ. ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు, నాకు లేదు. నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను. డెఫినెట్గా నీది ఒక ఫేక్ పేపర్, ఫేక్ మీడియా. ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా. ఇంత స్టోరీ బోర్డు వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా, నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినావు? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికొస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి రాలే. నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రాయ్. లేకపోయినావు అనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవ్వరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈరోజు చెప్తున్నాను, నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వర్ట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు. నేను ఫార్మల్గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్గా చెప్పను, వెళ్తాను. ఎవడోడు లేఅవుట్లు వేసినాడు, ఎవడోడు కేసీ కెనాల్ మీద కల్వర్టు కట్టినాడు, ఎవడోడు ఈ సాక్షి పేపర్కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకుల లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుద్ధి పొరపాటు. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క దయా పైసా కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతో మంది వస్తారు, నా చేత నేను కడిగి నేను సాయం చేస్తా ఉన్నాను. ఎంతో మంది గ్రీవెన్స్కి వస్తారు. ఒక్కసారి గ్రీవెన్స్కి ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం.